రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇంకా ఉన్నావేంటి? వెళ్ళిపో. వెళ్తున్నానమ్మా. నేనంతా చూశాను సింధు. ఆరాధ్యని మార్చాలని మనం ఎంత ప్రయత్నిస్తున్నా తనలో కొంచెం కూడా మార్పు రావటం లేదసలా. ఆరాధ్యకున్న సైకలాజికల్ ప్రాబ్లం చాలదు అన్నట్టు ఆ మధు ఆరాధ్య మనసులో పూర్తిగా విషం నింపేసిందత్తయ్య. నేను భోజనంలో ఏదో మందు కలిపానని ఫీల్ అవుతుంది. నా పిల్లలతో సమానంగా ఆరాధ్యని చూసుకుంటున్నాను. అలాంటిది నేనెందుకు అలా చేస్తానత్తయ్య? బాధపడకు సింధు. ఆరాధ్య సమస్య ఏంటో మనకు తెలుసు కదా. తను మన దారికి రాదు. మనమే తన దారికి వెళ్ళి తనని ఏమార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఏ ఒక్క పూటలోనో ఒక్క రోజులోనో ఈ సమస్య పరిష్కారం అవ్వదు. మెల్లమెల్లగా సరి చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత యష్ ఇంటికొచ్చాడు. వాడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు ఆరాధ్య గురించి వాడికి చెప్పి వాణ్ణి బాధ పెట్టకు. ముందు నువ్వు యష్ ప్రశాంతంగా సంతోషంగా ఉండండి. తర్వాత మిగతావి చూద్దాం. మరి ఆరాధ్యకి భోజనం అత్తయ్య? నేను తినిపిస్తానమ్మా, నువ్వెళ్ళు. ఏంటో తల్లి లాంటి సింధుని ద్వేషిస్తుంది, నకిలీ తల్లిని నమ్ముతుంది. ఏంటో ఆరాధ్య. నాన్న, నిన్నెంతలా మిస్ అయ్యామో తెలుసా? ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూస్తామా అని చాలా ఎదురు చూసాం నాన్న. వచ్చేసాను కదా, ఇకపై మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటాం, సరేనా? మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. చెప్పండి, ఎలా చదువుతున్నారు? నువ్వు లేకపోవడంతో కాస్త వెనకబడ్డాం నాన్న. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ఈసారి ఫస్ట్ ర్యాంక్ మాదే. అవును నాన్న. రిషి శశి, ఇప్పటికే చాలా టైం అయింది. మీరిద్దరు పడుకోండి. కావాలంటే నువ్వు పడుకో. మేము నాన్నతో చాలా కబుర్లు చెప్పాలి. అవును నాన్న, మాకు చాలా కథలు చెప్పాలి. నాన్న చెప్పండి నాన్న. చెప్తాను రా, చెప్తా. ఇప్పుడు మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి, మార్నింగ్ మళ్ళీ లేట్గా లెగుస్తారు, మళ్ళీ స్కూల్కి లేట్గా వెళ్తారు కదా. మనం కబుర్లు తర్వాత తీరిగ్గా చెప్పుకుందాం. లేదు, ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడే చెప్పాలి నాన్న. ఇప్పుడే చెప్పాలి. సరే 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 సరే, చెప్తాను, ఇప్పుడే చెప్తాను.
చాలా బాగుంది కదా కదా రే ఇప్పటికే లేట్ అయింది, మీకు ఆవలింతలు కూడా వస్తున్నాయి. ఇక పడుకోండి పడుకోండి. సరే పడుకోండి నాన్న. పడుకోండి. నువ్వు కూడా పడుకో. పడుకున్నారులే, పదా. నాన్న పడుకోకుండా ఎక్కడికి వెళ్తున్నావు? పడుకో. సరే పడుకుంటాను, నువ్వు పడుకో. అమ్మా అమ్మా నువ్వు పడుకో. సరే లైట్ ఆఫ్ చేసి వస్తాను. పడుకో. పదా. పదా. लहराई लहराई गुंडे विच नहीं उहले गिराई लहराई लहराई गोरु विच नहीं न उसुल गिराई రిషి శశి స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వండి. మేము కొంతసేపు నాన్నతో కబుర్లు చెప్పుకుంటాం. రాను రాను మీకు అల్లరి ఎక్కువైపోతుంది. కబుర్లు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ముందు వెళ్ళి రెడీ అవ్వండి. ఒక్క 5 నిమిషాలమ్మా. నాన్నమ్మ నువ్వైనా చెప్పు నాన్నమ్మా. ఉండనివ్వు సింధు.
సింధు ఉమ్? ఎవరి కోసం చూస్తున్నావు? ఆ, ఆరాధ్య కోసం అత్తయ్య. తను ఇంకా రాలేదేంటి? రోజు ఈ పాటికి రెడీ అయి వస్తుంది కదా. రాత్రి ఆరాధ్య చేత అన్నం తినిపించడానికి తనని చాలాసేపు బతిమలాడాల్సొచ్చిందమ్మా. లేటుగా పడుకున్నట్టుంది, అందుకే ఇంకా లేచినట్టు లేదు. టైం అవుతుంది అత్తయ్య. తను కాలేజ్కి వెళ్ళాలి కదా. ఆ, నేను వెళ్ళి ఆరాధ్యని నిద్రలేపుతాను. ఉమ్. ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య. ఆరాధ్య, ఆరాధ్య. ఇదేంటి, ఆరాధ్య బట్టలు లగేజ్ కూడా లేదు. బట్టలు సర్దుకుని ఆరాధ్య ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? అత్తయ్య, ఏమైంది సింధు? అత్తయ్య, పైన రూమ్లో ఆరాధ్య లేదు. తన బట్టలు లగేజ్ కూడా కనపడడం లేదు. ఆరాధ్య కనిపించకపోవటం ఏంటమ్మా? ఇక్కడే ఇక్కడ ఉంటుంది. సింధు, నేను ఒకసారి అన్ని రూమ్లో ఉందేమో చూసొస్తాను. అమ్మా, మేము బయట చూస్తాం. ఆ, వెళ్ళి చూడండి త్వరగా. ఆరాధ్య, ఆరాధ్య. అక్క, శశి, నువ్వు అటెళ్ళు, నేను ఎటు వెళ్తా. అక్క అక్క అక్క, అక్క. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? యష్, సింధు, అన్నయ్య రూమ్లో కూడా లేదు. నేను చూశానురా, ఎక్కడ కనిపించలేదు. ఒకసారి ఆరాధ్యకి ఫోన్ చేయమ్మా. అత్తయ్య, ఆరాధ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వెక్కడే ఉంటే నేనేదైనా చేసుకుంటాను. యష్, నాకెందుకో భయంగా ఉంది. మధు, తేజాని ఇంట్లో నుంచి పంపించేశాం కదా. ఆ కోపంతో ఆరాధ్య కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందేమో. ఒకసారి ఆ మధుకి ఫోన్ చేసి కనుక్కో అమ్మా. వాళ్ళ దగ్గరికి వెళ్ళిందో లేదో తెలుస్తుంది కదా. అక్క, కనిపించిందా? ఆహా, సరే లోపలికి వెళ్ళి చెప్దాం పదా. The number you have dialed is not responding. మధు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదత్తయ్య. అమ్మా, బయటంతా వెతికాము. అక్క ఇక్కడే కనిపించలేదు. సింధు, నువ్వు కంగారు పడకు. ఆరాధ్య కనిపించట్లేదని నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. తను ఎక్కడున్నా సరే
ఎవరి దగ్గర ఉన్నా వాళ్లే వెతికి ఆరాధ్యం తీసుకొని వస్తారు. బాధపడకు సింధు. యష్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు కదా. అమ్మా, అక్క వస్తుందా? పాపం అక్క, తనకి మనం తప్ప వేరే ఎవరు లేరు కదమ్మా. మనల్ని వదిలి ఎందుకెళ్ళింది అసలు? అక్క తిరిగొస్తుందా అమ్మా? మీ అక్క తప్పకుండా ఇంటికి తిరిగి వస్తుందమ్మా. ఆరాధ్య, అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు? అమ్మా, అమ్మా ఆరాధ్య, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? నువ్వేంటి లగేజ్తో ఇక్కడికి వచ్చావు? అమ్మా, నువ్వు లేకుండా నేను ఆ ఇంట్లో ఎలా ఉంటానమ్మా? ఏడవకమ్మా, ఏడవకమ్మా. ఆ ఇంట్లో నుంచి నువ్వు బయటికి వచ్చి మంచి పని చేశావు. నాకు తెలుసు ఆరాధ్య, నా కోసం నువ్వు వస్తావని. అందుకే కదా యష్ మమ్మల్ని బయటికి పంపించినా ధీమాగా వచ్చేశాను. నువ్వు నా ఆయుధంగా ఉన్నంత వరకు ఆ సింధుని ఒక ఆట ఆడుకోను. అమ్మా, నాకు నువ్వు కావాలి కానీ వాళ్ళు కాదు. బాబాయ్ చేతిలో గన్ చూసి నాకు చాలా భయం వేసింది. ఎక్కడ నేను షూట్ చేస్తాడో అని. నాకు వాళ్ళు అవసరం లేదు. నేను నీతో పాటే ఉంటానమ్మా. అలాగే ఆరాధ్య, ఈ అమ్మతోనే ఉండు. ఏళ్ళకే ఇక్కడ టికానా లేదు, మళ్ళీ తోకలో పిల్లొచ్చింది. సరిపోయింది. అమ్మ ఆరాధ్య, ఏమైనా తిన్నావా? లేదమ్మా. ముందురా, తిందు గాని రా. కూర్చోమ్మా, ఒక నిమిషం. తీసుకోమా. ఆరాధ్య, నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సింధు, నిన్ను టెన్షన్ పెడతాను చూడు. అది మామూలు టెన్షన్ కాదు. అమ్మా, అసలే ఆరాధ్య మానసిక పరిస్థితి ఏం బాగోలేదు. తను ఒంటరిగా ఉంటే స్ట్రెస్కి లోనవుతుంది. ఎక్కడుందో, ఏం చేస్తుందో. ఆరాధ్య ఎక్కడున్నా క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేలా చూడు. సింధు, మధు ఫోన్ చేసింది. లైన్లో ఉంది. నీతో ఏదో మాట్లాడాలంటుంది. అది నాతో ఏం మాట్లాడుతుంది అత్తయ్య? తెలీదమ్మా, ఒకసారి మాట్లాడు. ఏంటి, నాతో ఏదో మాట్లాడాలన్నావంట? దేవుడికి దండం పెట్టుకుని ఆరాధ్య సేఫ్గా ఇంటికి రావాలని ప్రార్థిస్తున్నావా? ముందు ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు. నువ్వు చాలా తెలివిగల దానివి అనుకున్నాను, కానీ ఇంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తావని అనుకోలేదు. మీకు ఏదో కీడు చేసావని నన్ను, తేజని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఓకే, మరి ఆరాధ్య ఏం పాపం చేసిందని తనని కూడా బయటికి పంపించేశారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు?
ఆరాధ్యని మేమెందుకు బయటకు పంపిస్తాం? డైరెక్ట్గా మీరు బయటికి పంపించకపోవచ్చు, కానీ ఆరాధ్య బయటికొచ్చేయటానికి ఇండైరెక్ట్గా కారణం మీరే కదా. నువ్వు నీ భర్త. ఏయ్, ఏంటి నువ్వనేది? ఆరాధ్య నా దగ్గరికొచ్చింది. ఆరాధ్య నీ దగ్గరకు వచ్చిందా? అవును, ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? తల్లి ఎక్కడుంటే బిడ్డ కూడా అక్కడే ఉంటుంది. బాగా గుర్తు తెచ్చుకో. రిషి శశికి నువ్వే వాళ్ళమ్మవని తెలిసిన తర్వాత ఏం జరిగింది? నాన్నని, వాళ్ళ నాన్నమ్మని, తాతయ్యని కూడా కాదనుకొని పిల్లలు నీ దగ్గరికొచ్చేలేదా? నీతోనే ఉండిపోలేదా? అమ్మ ప్రేమకి ఎంత ఆకర్షణ ఉంటుందో నాకంటే నీకే బాగా తెలుసు కదా సింధు. ఆరాధ్య నన్ను అమ్మలా ఫీల్ అవుతుంది. సో నా దగ్గరికి రాకుండా నేను లేని ఆ ఇంట్లో నీ దగ్గర ఎలా ఉంటుంది చెప్పు? నువ్వంటే ద్వేషం, నేనంటే నమ్మకం. అందుకే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చింది. మనం ఇంటికి వెళ్దాం పదా. నేను రాను. మా అమ్మతో పాటు ఇక్కడే ఉంటాను. నువ్వు మంచిదానివి కాదు. నేను నీతో పాటు రాను. నువ్వు కూడా నాతో పాటు వస్తానంటేనే నేను ఈవిడితో పాటు వెళ్తాను. నువ్వు లేకుండా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టనమ్మా. సింధు ఎక్కడికి వెళ్ళింది? ఆరాధ్యం తీసుకురావడానికి వెళ్తున్నానని నాకు ఫోన్ చేసి చెప్పింది. ఆ మధు ఫోన్ చేస్తే తన దగ్గరికే వెళ్ళిందిరా. మధు ఫోన్ చేస్తే ఆరాధ్యం తీసుకురావడానికి సింధు వెళ్ళడం ఏంటి? అలా ఉన్నావేంటి సింధు? ఆరాధ్యని తీసుకొస్తానని వెళ్ళావు కదా, ఏమైంది?